సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చేసరికి ఇప్పుడు మనం ఏదైనా మెయిల్ పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది బయట వాళ్ళకి తెలియడానికి ఉండదు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాము, మనం ఈ ప్రాజెక్ట్ చేయటం రాక కోడ్ కోసం ఈ ప్రాజెక్టు మొత్తాన్ని వేరే ఫ్రెండ్కి మెయిల్ ద్వారా పంపిస్తాం, జీమెయిలే కానీ ఇంకేమెయిలే కానీ అది కంపెనీలో ఉన్న సిస్టమ్ ద్వారా కంపెనీలో ఉండి కనుక పంపిస్తే మీరు దొరికిపోతారు. ఎలా దొరికిపోతారంటే ఆ మెయిల్ ఐడీస్ అన్నీ కూడా ఒక సర్వర్ కనెక్ట్ అయి ఉంటాయి. దాన్ని ఎక్స్చేంజ్ సర్వర్ అంటారు. ఆ ఎక్స్చేంజ్ సర్వర్లో ఈ ప్రాజెక్ట్ మేనేజర్ మెయిల్ ఐడికి మీరు ఆఫీస్లో నుంచి సిస్టమ్స్ ద్వారా ఎలా పెట్టినా కొంటే ఆ వైఫై ద్వారా కనెక్షన్ ద్వారా నెట్వర్కింగ్ ద్వారా ఆ మెయిల్కి మీరు పెట్టే ప్రతి మెయిలు మీ అకౌంట్ జీమెయిల్ అకౌంటే కానీ ఏ అకౌంట్ అయినా ప్రైవేట్ అకౌంట్ మీ సొంతది పంపిస్తే ఒక కాపీ ఆ ప్రాజెక్ట్ మేనేజర్కి ఎక్స్చేంజ్ సర్వర్ ద్వారా వెళుతుంది. అందుకని చెప్పేసి కంపెనీలో ఎప్పుడు కూడా మెయిల్ పంపించొద్దు.